కోహినూర్ మన ఇండియదే అని అందరికీ తెలుసు. కాని కోహినూర్ మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో దొరికింది అని మీలో ఎంతమందికి తెలుసు? ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యం పీక్లో ఉన్న టైంలో గుంటూరులో ఎన్సీన్ పద్ధతిలో బాంబుతో తయారుచేసిన బుట్టలతో డైమండ్ మైనింగ్ చేసేవాళ్లు. అప్పుడే ఈ కోహినూర్ డైమండ్ దొరికింది. ఆ సమయంలో ఈ డైమండ్ని కాకతీయ చక్రవర్తి దగ్గరికి తీసుకుని వెళ్లారు. కాని కోహినూర్ ఎవరి దగ్గరికి చేరుతుందో వాళ్ల బాడ్ టైం స్టార్ట్ అయ్యేది. అప్పుడే ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేసి వరంగల్ సంపదతో సహా కోహినూర్ కూడా తెస్కెళ్లాడు. అప్పటినుండి ఖిల్జీ సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. అలావుద్దీన్ ఖిల్జీ జబ్బుపడ్డాడు. రాజ్యం అంత మలిక్ గఫూర్ చేతిలోకి వెళ్ళింది. అలావుద్దీన్ పిల్లల్ని చంపేశాడు. ఖిల్జీ సామ్రాజ్యం కూడా అంతం అయిపోయింది. ఆ తరువాత ఇబ్రహీం లోధి ఢిల్లీకి సుల్తాన్ అయ్యాడు. అప్పుడు కోహినూర్ లోధి దగ్గరకు చేరుకుంది. లోధి రాజ్యంపై బాబర్ దండయాత్ర చేసి మొఘల్ సామ్రాజ్యం స్థాపించాడు. అప్పటినుంచి కొన్ని సంవత్సరాల వరకు కోహినూర్ను డైమండ్ను బాబర్ డైమండ్గా పిలిచేవాళ్లు.